హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆర్టీఏ తనిఖీలు చేపట్టింది. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై అధికారులు కొరడా జులిపించారు. మొదటి రోజు మొత్తం 68 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇవాళ ఒక్కరోజే 1,17,000 ఫైన్ వసూలు చేశారు. అలాగే 4 బస్సులను సీజ్ చేశారు. 3 కమిషనరేట్స్ పరిధిలో తనిఖీలు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సుల తనిఖీలు చేపట్టారు. మరోవైపు శంషాబాద్ గగన్ పహాడ్ దగ్గర ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. నిన్న కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం నేపథ్యంలో బెంగళూరు నుంచి వచ్చిన బస్సుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు. 50 ప్రైవేట్ బస్సుల్లో అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులకు చలాన్లు వేశారు. కుకట్పల్లిలో కూడా ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. బస్సులు, ఆటోలు, బైక్, క్యాబ్లను పరిశీలించారు. ఇన్సూరెన్స్, లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. భద్రతా దృష్ట్యా సీటు బెల్టులు, ఎమర్జెన్సీ డోర్, ఫైర్ సేఫ్టీ సిలిండర్లు ఉన్నాయో లేదో తనిఖీలు చేశారు. నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడ నుంచి మరి వచ్చేటోళ్ళు बस क्यों नहीं भेज देता है? अभी गाड़ी तेज हो रहा है, आप लोग जाने वाले हैं।